కూటమి ఇచ్చిన 25 హామీల అమలే బాబుకి అతిపెద్ద సవాల్. వెక్కిరించే ఖాళీ ఖజానా, ఆదాయం మూరెడు అయితే ఖర్చు బారెడు. దీనికి తోడు డెవలప్మెంట్ మీద, మౌలిక సదుపాయాల మీద భారీగా ఫోకస్ చేయాల్సిన రావటం, పోలవరాన్ని పూర్తి చేయటం, రాజధాని నిర్మాణంపై అడుగులు పడేలా చేయటం లాంటి పనులు మాత్రమే కాదు, అన్నిటికీ మించిన ఎన్నికల వేళ కూటమి ఇచ్చిన 25 హామీల అమలు ఇప్పుడు పెద్ద సవాలుగా మారుతుందని చెబుతున్నారు. ఏం చేసైనా సరే అధికారంలోకి రావాలన్న తపనతో అలివి కాని హామీల్ని కూటమి ఇచ్చిందని, అందును చంద్రబాబును ఇచ్చిన హామీలే అత్యధికమని చెబుతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే సరిపోదు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు ఎలా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఈ హామీల అమలుకు భారీ ఎత్తున నిధులు అవసరం. అయితే ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే అమలు చేస్తామంటూ కొన్నిటి విషయంలో కమిట్మెంట్ కూడా ఇచ్చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు ఇచ్చిన హామీల్ని అమలు విషయంలో ఏమాత్రం లేట్ అయినా మొదటికే మోసం వస్తుంది. అయితే బాబు అనుభవం మీద తెలుగు తమ్ముళ్ళు ఆశలు పెట్టుకున్నారు. కొన్నిసార్లు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాలం కలిసి వస్తుందని చెబుతారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఏపీకి వచ్చినట్లుగా చెబుతున్నారు. కేంద్రంలోని మోడీ సర్కారుకు టీడీపీ జనసేన సీట్లు ప్రాణవాయువుగా మారిన నేపథ్యంలో గతంలో మాదిరి ఏపీ విషయంలో చూసి చూడనట్లుగా ఉండటానికి వీల్లేదు. గతానికి మించి ఏపీ అపన్న హస్తం ఇవ్వాల్సిందే. అప్పుడు మాత్రమే ఏపీ పరిస్థితుల్లో మార్పు వచ్చే వీలుంది. చారిత్రక గెలుపు వేళ చంద్రసేన ఇచ్చిన 25 హామీల్ని గుర్తుకు తెచ్చుకున్నంతనే అప్పటి వరకు ఉన్న గెలుపు కిక్కు దిగిపోయే పరిస్థితి ఉందంటున్నారు. అంత భారీగా ఉన్న హామీల అమలు ప్రశ్నగా మారింది. చంద్రసేన ఇచ్చిన కీలకమైన 25 హామీల్ని చూస్తే మెగా డిఎస్పీ పై మొదటి సంతకం, వృద్ధాప్య పెన్షన్ 4000, దివ్యాంగుల పెన్షన్ 6000, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళలకు నెలకి 1500, ఆర్టీసీ బస్సుల్లో ప్రతి మహిళలకు ఉచిత ప్రయాణం, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకి 3000, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం కింద ఎంతమంది బిడ్డలు ఉన్నా ఏడాదికి ఒక్కో బిడ్డకి రూపాయల చొప్పున 15,000, ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, ప్రతి రైతుకి ఏడాదికి 20,000 పెట్టుబడి సాయం, వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు 10,000, ఉచిత ఇసుక, పేదలు ఆకలి తీర్చే అన్నం క్యాంటీన్లు, భూ హక్కు చట్టం రద్దు, ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన నీరు, బీసీ రక్షణ చట్టం, పూర్ టు రిచ్ ద్వారా ప్రతి పేదోడిని సంపన్నుల్ని చేయడం, చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200, మరమగ్గాలుంటే 500 యూనిట్లు ఉచిత విద్యుత్, కరెంటు ఛార్జీలు పెరగవు, 50 ఏళ్లకి బీసీకు పెన్షన్, ప్రతి పేదవాడికి 2 సెంట్ల ఇళ్ల స్థలం, ప్రతి పేదవాడికి నాణ్యమైన మెటీరియల్ తో మంచి ఇల్లు నిర్మాణం, పెళ్లి కానుక కింద రూపాయలు 1,00,000, మళ్ళీ విదేశీ విద్య, ఎటువంటి కండిషన్స్ లేకుండా పండుగల వేళ కానుకలు,